హాయ్ అందరికీ ఈవినింగ్ స్నాక్స్గా మసాలా వడల్ని ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం శనగపప్పుని ఒక కప్ దాకా తీసుకొని 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టేసుకోవాలండి. నానబెట్టుకున్న శనగపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వడకట్టుకొని తీసుకోవాలి. వేరొక మిక్సీ జార్లో లవంగాలు, చెక్క, అల్లం, పచ్చిమిరపకాయలు, నానబెట్టుకున్న శనగపప్పుని వడగట్టుకొని వేసుకోండి. కొద్దిగా గుప్పెడంత శనగపప్పుని పక్కకు తీసేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకొని తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం ముందుగా తీసి పెట్టుకున్న శనగపప్పు, కొత్తిమీర, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిపెట్టిన ఒక ఉల్లిపాయ వేసేసుకొని బాగా కలుపుకోండి. దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదండి. చక్కగా చిన్న చిన్న బాల్స్ చేసుకుంటూ ఇలా వడల్లాగా ఒత్తేసుకోవాలి. వీటినన్నిటినీ కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి నూనెలో వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వడలు ప్రిపేర్ అయిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.